Hey my beautiful people, welcome back to another vlog. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మాల్వన్ వ్లాగ్. బికాజ్ మేము గోవా నుంచి మాల్వన్ వెళ్తున్నాం. అది మహారాష్ట్రలో ఉంది. ఫస్ట్ టైం మేము అంత దూరం బైక్ తీసుకుని వెళ్ళినాం. ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి రూమ్ వెతకడం. మాకైతే ఒక రూమ్ దొరికిండే, బట్ అదైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉండండే అండ్ వర్త్ ఇట్ కూడా లేకుండే. బికాజ్ మేము వచ్చిన సీజన్ అయితే ఆఫ్ సీజన్, ఇది అసలు సీజన్ టైం కూడా కాదు అంత బడ్జెట్ పెట్టడానికి. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఆ రూమ్ తీసుకోలేదు. కానీ వాళ్ళ దగ్గర అయితే బోట్ హౌస్ అనేది ఉండండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బోట్ హౌస్. ఆల్మోస్ట్ దీనికి 15,000 ప్రైస్ ఉంటది. ఓన్లీ సీజన్ టైంలో మాత్రమే ఆ బోట్ హౌస్ అనేది ఉంటది. ఇది వచ్చేసి నెక్స్ట్ లొకేషన్. ఇక్కడ వుడెన్ కాటేజ్ ఉండండి, ప్రైవేట్ బీచ్ కాటేజ్ వచ్చేసి మాకైతే 3,000 పడ్డది పర్ డే విత్ ఏసీ. ఈ రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉండండి, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడైతే మాకు ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. మేము 6 మెంబర్స్ ఒకటే రూమ్ లో ఉన్నాం కాబట్టి చాలా వర్త్ ఇట్ ఉండండి. అండ్ ఇక్కడైతే వాళ్ళ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ రెడీ అయిపోయి అయితే మేము లంచ్ కి వెళ్ళినాం. బికాజ్ మేము బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయలేదు, అందరం నైట్ డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళం. మేము ఇక్కడైతే లంచ్ కని వచ్చినాము. అసలు ఫుడ్ ఏం బాగాలేకుండా మాకు కావాల్సినట్లు అయితే అస్సలు దొరకలేదు. ఇక్కడ రూమ్ కి రీచ్ అయినంబనే ప్రతీక్ష ఫస్ట్ బాటిల్ ఓపెన్ చేసి వోడ్కా మిక్సింగ్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ బాయ్స్ అందరు కలిసి విస్కీ తాగిండ్రు. ఇది యాక్చువల్ గా మా ఫ్రెండ్ త్రో చేసిన పార్టీ. నెక్స్ట్ వచ్చేసి 4:30 అవుతుండే ఈవినింగ్. మేమైతే కయాకింగ్ కోసం బయలుదేరినాము. ఆఫ్టర్నూన్ మేము ఆల్రెడీ ఒకరి దగ్గర బోట్ మాట్లాడుకుని పెట్టుకునేంటిమి అబౌట్ కయాకింగ్. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే టైమింగ్ ఇచ్చింది 4:30కి రండి అని చెప్పేసి. సో మేమైతే ఇక్కడ బోటింగ్ చేసి మిడిల్ ఆఫ్ ద ఓషన్ కి వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ నుంచి అయితే కయాకింగ్ అనేది ఉంటదంట. కానీ బోట్ రావడానికి హాఫ్ అన్ అవర్ అవుతుందని అన్నారు. సో అందుకోసం మేమైతే నీళ్ళలో దిగేసాం మధ్యలో. ఇక్కడైతే మేము వాటర్ లో దిగేసి ఫుల్ గా ఆడుకున్నాం. అసలు ఈవినింగ్ అరౌండ్ 6:30 అవుతుండే. అండ్ దాని తర్వాత మాకు ఒక బ్యాడ్ న్యూస్ దొరికింది. ఏంటంటే ఆ రోజు ఒక్క బోట్ కూడా అవైలబుల్ లేకుండే కయాకింగ్ కోసం. అందుకోసం అని చెప్పేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోవాలి అన్నారు. ఇక్కడైతే మేము రూమ్ కి రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఒక బాత్రూమ్ కోసం ఎంత మంది నిలబడ్డామో స్నానంకి. ఇదే ప్రాబ్లం, 6 మెంబర్స్ ఒకటే రూమ్ లో ఉంటే, ఒక్కటే వాష్రూమ్ అంటే ఇంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. ఇక్కడైతే మేము సింధదుర్గ ఫోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము. బికాస్ ఆ రోజు ఫుల్ డే మాకు వాటర్ స్పోర్ట్స్ అనేది ఉండండి. పర్ పర్సన్ వచ్చేసి 1,500 ఉండండి. 5 యాక్టివిటీస్ ఉండండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పారాసైలింగ్, సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ బోట్, థర్డ్ వన్ వచ్చేసి బంపర్ రైడ్, ఫోర్త్ వన్ బనానా రైడ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కూబా డ్రైవింగ్ అనేది ఉండండి. ఫస్ట్ యాక్టివిటీ అయితే పారాసైలింగ్ తో స్టార్ట్ అయింది మాది. ఇక్కడ మాకు 200 ఎక్స్ట్రా చార్జ్ చేసిండ్రు. బికాస్ దీని హైట్ అనేది ఎక్కువ తీసుకెళ్తారంట, 200 ఎక్స్ట్రా ఇస్తే మనకు. అండ్ ఇక్కడ వాటర్ లో అయితే ఇలా ఎక్స్ట్రా డీప్ చేస్తా అని చెప్పిండ్రు. 200 చార్జ్ చేసినందుకు వాళ్ళు టైమింగ్ కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చిండ్రు. సో అందుకోసం మేమైతే 200 పే చేసినాము. సో సెకండ్ యాక్టివిటీ అయితే స్పీడ్ బోటింగ్. ఇక్కడ అయితే ఒక్కటే రౌండ్ ఇస్తారు, జస్ట్ 1 రౌండ్ మాత్రమే. అది కూడా దగ్గర ఇస్తారు. అసలు నాకైతే ఇది ఏం నచ్చలేదు అంతా. అండ్ జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే రైడ్, అది నాకు అంత వర్త్ ఇట్ అయితే అనిపించలేదు. అండ్ ఇదైతే థర్డ్ యాక్టివిటీ బనానా రైడ్. ఇదైతే చాలా బాగుండండి. అసలు వేవ్స్ వస్తుంటే క్రేజీ ఉండండి వాటర్ లో. సో సగం దూరం వెళ్ళినాక అయితే బోట్ ఆగుతుంది. ఇఫ్ మనకి కావాలి అనుకుంటే వాళ్ళైతే అక్కడ త్రో చేసేస్తారు, అంటే బోట్ ని ఉల్టా చేస్తారు. మేమైతే అది సెలెక్ట్ చేసుకోలేదు, అది ఇండివిజువల్ చాయిస్ పైన డిపెండ్ అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఇక్కడైతే చూడండి, వాళ్ళైతే బోట్ టర్న్ చేసేసిండ్రు ముందరికి వచ్చేసి. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఉండండి. అసలు మేము టర్న్ చేయకని చెప్పిండే, బట్ వాళ్ళైతే టర్న్ చేసేసిండ్రు. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి బంపర్ రైడ్. ఇదైతే టూ క్రేజీ ఉండండి అసలు. ఇది ఒకవేళ మనము టైట్ గా పట్టుకోలేదు అంటే మనమైతే డైరెక్ట్ వాటర్ లో పడిపోతాము. సో ఈ రైడ్ మాత్రం చాలా క్రేజీగా ఉండండి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్కూబా డ్రైవింగ్. దీనికైతే చాలా ఎక్కువ సేపు అవుతుంది. ఈడైతే ఆల్మోస్ట్ 2 hours అలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఉంటారు క్యూలో. వాళ్ళైతే 3 మెంబర్స్ ని తీసుకెళ్తారు. వాళ్ళు 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు. నేను స్కూబా డ్రైవింగ్ చేయలేదు బికాజ్ నాకు వాటర్ తో చాలా అంటే చాలా భయం అయింది. సో అందుకోసం నేనైతే స్కిప్ చేసిన. ఈ వీడియో క్లిప్ వచ్చేసి నా ఫ్రెండ్ యాక్చువల్ గా తను వెళ్ళింది కాబట్టి తన వీడియో అయితే నేను ఇక్కడ ఎడిట్ చేసిన. సో రూమ్ కి వచ్చేసి చెక్అవుట్ అయ్యి ఇంకా మేమైతే గోవాకి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఇంటికి.
Thank you for your valuable time. Thank you for watching, guys. Do like, share and subscribe to my channel. Bye bye.